ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. షకీనా క్రైస్ట్ చర్చ్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ తరపున ఈరోజు నేను ఒక విషయం మీద మాట్లాడడానికి ముందుకు వచ్చాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మహా డ్రామా. ఏంటి ఆ డ్రామా అంటే, ఒక నటుడు పాస్టర్ అవతారంలో సినిమా షూటింగ్ చేపిస్తున్నానని అబద్ధం చెప్పి ఒక యూట్యూబర్ సహాయంతో షూటింగ్ చేసి తన అనుచరుల ద్వారా దాని మీద స్వయంగా దాడి చేయించుకొని అడ్డంగా దొరికిపోయాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతకాలం ఈ విధంగా ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు? ఏ ఉద్దేశం ద్వారా నీవు ఈ పనిని చేశావు అని లోకమంతా ఈరోజు ఆ పాస్టర్ అభినయ్ దర్శన్ని అడుగుతున్నారు. ఏ ఛానల్లో చూసినా, ఏ సోషల్ మీడియాలో చూసినా అదే న్యూస్ వైరల్ అవుతూ ఉంది. కారణం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఒక విషయం గురించి జాగ్రత్త గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు ముందుగానే చెప్పారు, దొంగ బోధకులు, అబద్ధ బోధకులు, గొర్రె చర్మం కప్పుకున్న తేడోలు స్వభావం కలిగిన వారు వస్తారు, వారు మీ మధ్య సంచరిస్తారు, మిమ్మల్ని మోసం చేస్తారని చెప్పాడు ఆల్రెడీ. అయినప్పటికీ తెలుసుకోలేక ఒక రెండు మంచిగా వాక్యాలు చెప్పి అక్కడ ఇక్కడ కాపీ చేసుకొని వాక్యాలు చెప్పి అభిషేకించబడిన అబద్ధం చెప్పి ప్రజలను మోసం చేసే నాడిని తెలుసుకున్నాడు. కాబట్టి ఈరోజు అతను చాలామందిలో ఉంటున్నాడు. అయితే ఈరోజు అంత డ్రామా చేయాల్సిన అవసరం ఏముంది? క్రైస్తవ లోకానికి ఇప్పుడే మహాభయంకరమైన చెడ్డగా చిత్రీకరిస్తున్నారు. చెడ్డ పేరు వస్తూ ఉంది. ఎంతోమంది పాస్టర్ని ఈరోజు మతోన్మతులుగా చిత్రీకరిస్తూ దాడులు చేస్తూ చూస్తున్నాం. కానీ నీ అంతకు నువ్వే ప్లాన్ చేసుకొని ఈరోజు నువ్వు ఎందుకు అలాంటి హై డ్రామాను సృష్టించారు? యేసుక్రీస్తు నామాన్ని అవమానపరచడానికా? క్రైస్తవ లోకానికి నువ్వు చెప్పాలనుకున్న సమాధానం ఏంటి సహోదరా? ఒక్కసారి ఆలోచించావా? ఈ పని చేయడానికి ముందుగా నువ్వు ఏ విధంగా సమస్యలు ఎదుర్కొంటావు, దీని పర్యవసనాలు ఏ విధంగా ఉంటాయని ఒక్కసారి ఆలోచించావా? నువ్వు చేసిన ఈ ఫ్రాంక్ వీడియో, ఈ అబద్ధపు మోసపు చిత్రీకరణ ఏదైతే ఉందో అది దేవుని నామానికి మరియు క్రైస్తవ లోకానికి చాలా అవమానకరం. ఇది ఒక చెంప పెట్టుగా భుజం మీద ఎత్తుకుంటానండి. భుజం మీద ఎత్తుకుంటా. వీడియో నేను తీస్తాను. వీడియో నేను తీస్తాను. వాక్యంలో సెలవిస్తా ఉంది. మత్తయి సువార్త కారు రాదన్న, కారు పగలు కొట్టేశారు మొత్తం. చూస్తే ఏముంటంటే, వారు పైకి గొర్రెల్లాగా అంటే మంచివారిలా కనిపిస్తారు, కానీ లోపల క్రూరమైన తోడేళ్ళు వారి బోధనల ద్వారా, వారి క్రియల ద్వారా వారిని గుర్తించవచ్చు. ఇప్పుడు యూట్యూబ్లో ఆయన గురించి కనుక ఓపెన్ చేసి చూస్తుంటే, ఆయన ఉమెనైజర్ అని, డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తాడని, తర్వాత ఈ డ్రామా అంతా చేశాడు. ఎందుకోసం చేశాడో అని స్వయంగా ఒప్పుకున్నాడు. ఆ హాస్పిటల్ వాతావరణం చూస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో 10 వీడియోల దాకా వైరల్ అయ్యాయి వాట్సాప్లో కానీ ప్రతి ఒక్క సోషల్ మీడియాలో. అక్కడ మేము చూసినది ఏమిటంటే, ఆ యొక్క వీడియో క్లిప్స్లో వాళ్ళు అరుస్తున్నారు. ఎంత డ్రామా చేశారంటే, అవసరమా అండి? దీని ద్వారా నువ్వు ఏం సంపాదించుకున్నావు? అవమానం, దేవునికి చెడ్డ పేరు. నీవు కాదు అవమానించబడుతుంది, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువును నువ్వు అవమానించావు. ఎంతమంది అవమానించినా, ఎంతగా అవమానాన్ని తీసుకురాలేడు. ఆయన నామం అన్ని నామముల పరిశుద్ధమైన నామం కాబట్టి యేసుక్రీస్తు ఆయన పేరు కానీ
ఆయన ఇంత మచ్చు కూడా మీరు మనసులో ఎంత చిన్నగా ఉన్నా అది ప్రశ్నిస్తాడు. తీర్పు దినాన్ని సమాధానం ఏం చెప్పాలి? ప్రజలను మోసపరచడం కదా. అందరికీ పరిచయం చేసి అన్ని ఆయన చెప్పింది బైకులు తిప్పండి. ఆయన చనిపోవడం వెనుక ఉన్న ఆయన ఉన్న వ్యక్తుల చరిత్ర త్యాగం. అది నిజంగా బైకులు తిప్పండి. హాస్పిటల్ మరణానికి ఒక విలువ ఉంది. అదే తరహాలో హాస్పిటల్ సినిమాలో యాక్టింగ్ చేసేవాడు. అవునా? ఆ యాక్టింగ్ మేము ఆయన కారులో వెళ్ళాలి కదా, హాస్పిటల్కి వెళ్ళాలి కదా, హాస్పిటల్కి వెళ్ళాలి కదా. క్రైస్తవులు ఒకటి ఇలాంటి వాళ్ళు ఇంకా కోకళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇంకా బయటపడలా. నువ్వు బయటపడ్డావు ఈరోజు. నెక్స్ట్ ఇంకా బయటపడడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. పడతారు వాళ్ళు కూడా. దేవుడు చూస్తూ ఊరుకోడు. ఇలాంటి అబద్ధ బోధకులను, మోసపూరితమైన చేష్టలు చేసేవారిని ఎన్నడూ దేవుడు వదిలిపెట్టడు. నిజాన్ని నిర్భయంగా బయటికి వచ్చే సమయం తొందరలోనే ఉంది. ఇలాంటి వేషాలు వేసేవాళ్ళు, మోసం చేసే వాళ్ళందరికీ కూడా దేవుడు బయటికి తీసుకొస్తాడు. వాళ్ళకు తగిన శాస్తి ఖచ్చితంగా జరుగుతుంది. మోసపూరితమైన బోధనలు, మీరు దేవుని పేరుతో సొంత కల్పనలు, అబద్ధాలు ప్రవచిస్తారు. ఇర్మియా గ్రంథం 23:16 ఉంది. సూచక్రియలు, అద్భుతాలు చేసి దేవుని చేత ఎన్నుకోబడిన వారిని కూడా మోసగించడానికి ప్రయత్నిస్తారట. మత్తయి సువార్త 24:24 ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త. క్రైస్తవ లోకానికి ఇదొక మేల్కొలుపు. ఇప్పటికైనా పరిశీలించండి. వాక్యం చెబుతున్న వ్యక్తి మంచివాడా చెడ్డవాడా ఒకసారి ఆలోచించేయండి. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఎవరైనా యేసుక్రీస్తు నామానికి అవమానం తేవాలని చూస్తే దేవుడు వారిని ఊరికనే వదిలిపెట్టాడు. ఇప్పటికైనా ఎలాంటి చండాలపు పనులు మానుకోండి. మోసపూరితమైన కుట్రలు, అబద్ధపూరితమైన వేషాలు వేసి క్రైస్తవులను కానీ ఇతరులను కానీ మోసగించడానికి చూస్తే ఇదే గతి. ఈరోజు నువ్వు జైల్లో ఉన్నావు, అరెస్ట్ అయ్యావు. ఏమి సంపాదించుకున్నావు సహోదరుడా? దీని ద్వారా నీకు ఏమీ రాలేదు. ఈరోజు ఎక్కడ చూసినా నీ యొక్క ఫేస్ కానీ నీ యొక్క వీడియోస్ కానీ వైరల్ అయిపోతున్నాయి. కారణం ఏంటి? నువ్వు చేసిన మోసపూరితమైన కుట్ర, నువ్వు తీసుకున్న గోతులు నువ్వే పడ్డావు. కాబట్టి ఎవ్వరేం చేయలేరు. ఇది ముందుగానే నువ్వు చేసినందుకు ఇలాగా ఇక చాలామంది మేలుకుంటారు. నీ వీడియోల ద్వారా తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా మనం కూడా అలాంటి ఆలోచన చేయకూడదు. ఇక దొరికిపోయాడు అతను, మనం కూడా దొరికిపోతాం కాబట్టి జాగ్రత్తగా ఉండాలని జాగ్రత్త పడతారు. అయినప్పటికీ కూడా తెలిసి ఇలా జరుగుతున్నాయి, తెలియకుండా ఎన్నో జరుగుతున్నాయి. కాబట్టి ఈ లోకంలో అందరూ మేలుకోవాలి. క్రైస్తవ లోకానికి ఇంకా ఇతర సహోదరులు నేను చెబుతున్న ఒక మాట, జాగ్రత్త. ఈరోజు దేవుణ్ణి మోసగించాలని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళే మోసగించబడతారు, వాళ్ళే అవమానపరచబడతారు, వాళ్ళకు తగిన శాస్తి జరుగుతుంది. ఖబర్దార్, జాగ్రత్త. మీరు ఎన్ని మోసపూరితమైన కుట్రలు చేసినా కూడా దేవుని నామం అవమానపరచబడదు, వెక్కిరించబడదు. నీకు నువ్వుగానే
అవమానపడి విక్రించబడి ఈరోజు జైలు పాలయ్యావు. కాబట్టి సమస్త ఘనత మహిమ ప్రభావం మన యేసునికే చెలునుగాక. ఆయనకి ఎప్పుడు కూడా అపజయం లేదు, అవమానం లేదు. ఆయనది విజయం. ఆయన లోకరక్షకుడు. ఆయన ద్వారానే ఈ సృష్టికి మేలు జరిగేది, క్రైస్తవ లోకానికి మేలు జరిగేది, అందరికి కూడా మేలు జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క విషయమై అందరూ ఆలోచించండి, ప్రార్థించండి. మంచి దైవ సేవకులు ఎప్పుడు పోగొట్టుకోవద్దండి. అబద్ధపు బోధలు చేసేవారు ఎవరో, అబద్ధపు ప్రవచనల పలికే వాళ్ళు ఎవరో గుర్తించారు, మీకు తెలుసు. వారి కోసం ప్రార్థించండి. ఇలాంటి ఆంగడాలు, ఇలాంటి చేష్టలు మానుకోవాలని, మనసారా హృదయం వారి దేవుని యొక్క సన్నిధిలో నిలబడాలని, దేవుడు వారిని అలా మార్చులాగా వారి కోసం ప్రార్థన చేద్దాం. ఆ రీతిగా మనల్ని దేవుడు దీవించునుగాక. అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు. ఇక మరి సెలవు, మరలా కలుసుకుందాం.